ఓర్వలేక టీడీపీలో ఉన్నటువంటి కోవట్లు నా మీద దుష్ప్రచారం చేస్తా, నేనేదో డబ్బులు తీసుకున్నట్టు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. తుంటేళ్ళే కానీ ఆ వ్యక్తికి ఇబ్బందులు అని చెప్తే ఆ రోజు బాండ్ రాసి డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇస్తే ఈరోజు సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఏం తీసుకున్నట్టు, నా అకౌంట్లో పడినట్టు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం వాస్తవం. డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. దేనికి చేశారు? నాకు డబ్బులు ఇవ్వాల్సింది నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో ఏముంది? ఇందో చూడండి, పొద్దున్నే మా పిల్లలు పోయి వాళ్ళ కాడ మేము డబ్బులు ఇచ్చేసాం కదా అని చెప్పి ఆయన బాండ్లు ఇచ్చేసి బాండ్లు ఆయన వాళ్ళ బాండ్లు ఇచ్చేసి వాళ్ళ ఆయన ముందు వెళ్ళయ్యా ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చేసాడు బాండ్లు. 100 వ్యక్తులు నా మీద ఒక ఎస్సీ నాయకుడు ఎదుగుతున్నాడు, వాడు ఎంటనే అమలు తొక్కాలి, నందలూరు మండలంలో వాడి వాయిస్ వినపడుతోంది అని చెప్పి నా మీద దుష్ప్రచారం చేసే విధంగా. నేను దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి చిన్న మచ్చుచ్చ కార్యక్రమం కూడా చేయను. నాకు పార్టీ అంటే అంత సిద్ధాంతాలు ఉంటాయో. నేను పార్టీలో చేరిన నుంచి ఇంతవరకు ఏ పార్టీ కూడా చూసి పోలా. నాకు అధిష్టానం అనేక పదవులు ఇచ్చింది. ఎందుకంటే నా సిన్సియారిటీని చూసి. నేను ఏమో డబ్బున్న వ్యక్తిని కాదు, ఒక ఎస్సీ వ్యక్తినైనా సరే ఇక్కడ విషయం ఉండదని చెప్పి పార్టీ కమిట్మెంట్తో ఉంటాడని చెప్పి నాకు అనేక పదవులు ఇచ్చింది. ఈరోజు నా మీద ఇక్కడ బుడదలు ఏమైతుంది? తాటాక్షలు భయపడే లేడు. మీరు ఎన్ని వీడియోలు చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి, మా పక్క నిజం ఉండాలి. నిజం ఉండాలి కాబట్టి ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. ఊరిని మన ఎవరు లేరు, తెలుగుదేశం పార్టీలో పోగొట్టున్నారు. వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నారు. నేను రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర కార్యాలయం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను తప్పు చేసిన నా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ఈరోజు నా లెటర్ ప్యాడ్ మీద నారా లోకేష్ గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, అట్లాగే చమతి జగన్మోహన్ రాజు గారికి కూడా లెటర్ రాస్తా ఉన్నా. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దీనికి నిధి నిజాలు చాలాలా. ఎందుకంటే ఇది నా 20 ఏళ్ళ కష్టం. నా 20 ఏళ్ళ కష్టాన్ని ఈరోజు కొందరు టీడీపీ నాయకులు ఈ ఎస్సీ లీడర్ ఎదగడం ఏంది, వీడి కింద మేమేంది అనే టైంలో ఈరోజు చాలా మంది దుష్ప్రచారం ఎవరు చేయడం, ఎవరు తెలుగుదేశం కోవట్లు మాత్రమే ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ కూడా గమనించి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయించి దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.